కొత్త సంవత్సరం వేడుకల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఉత్సాహంగా కనిపించారు. విద్యార్థులు ఆటగాళ్లతో కబడ్డీ క్రికెట్ ఆడి సందడి చేశారు. కేక్ కట్ చేసి జనంతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. వరంగల్లో క్రికెట్ పోటీల సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఫైన్ చెల్లించారు ఎంపీ పసునూరి దయాకర్. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో జరిగిన క్రీడా పోటీల్లో సందడి చేశారు నేతలు. ఆదిలాబాద్ లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి ఖేల్ ఇండియా పోటీలను మంత్రి టాస్ వేసి ప్రారంభించారు. స్వయంగా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని పెంచారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి జోగు రామన్న. ప్రతిభగల విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. వారికి సర్కార్ కూడా సహకరిస్తుందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు మీ పీఈటీలకు పీడీలకు జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మీతో ఆశిస్తున్నాను. వరంగల్లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు నేతలు. మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు ఎమ్మెల్యేలు రాజయ్య, వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వరంగల్ నగరంలో ఫ్లెక్సీలను నిషేధించారు. క్రికెట్ పోటీల వేదికపై ఫ్లెక్సీని ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రస్తావించగా బల్దియా అధికారులు స్పాట్లోనే నోటీసులిచ్చారు. నిర్వాహకులకు 5,000 ఫైన్ వేశారు మేయర్. కార్యక్రమం నిర్వహించిన కదలిక ఫౌండేషన్ తరపున ఎంపీ పసునూరి ఫైన్ చెల్లించి రసీదు తీసుకున్నారు. ఇకపై ఫ్లెక్సీలు ఉపయోగించబోమన్నారు. ప్లాస్టిక్ నివారణ జరగాలని గౌరవనీయులు హన్మకొండ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చినా అది చెప్పడమే జరిగేది తప్ప ఆచరణలకు రాకపోయేది. ఈ కదలిక ఫౌండేషన్ వాళ్ళు మా బ్యానర్లతోటి అవి పెట్టినందుకు వాస్తవంగా అది ఎవరికైనా చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా కంపల్సరీ అది మెదులుకొని ఈరోజు మేము మా ఫ్లెక్సీలు పెట్టినందుకు దానికి మేము కదలిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంపల్సరీ ఎంహెచ్ఓ గారును మేయర్ గారు చెప్పడం జరిగింది. 5,000 ఫైన్ వేసిండ్లు. దానికి మేము కంపల్సరీ కట్టడం జరిగింది. ఈరోజు కదలిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 10 ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు దయాకర్ గారు స్పందించి అన్ని ఫ్లెక్సీలు కూడా తొలగించాలి. అదేవిధంగా వారు నిర్వహిస్తున్నారు కాబట్టి స్వయంగా చెప్పగానే వెంటనే స్పందించి సోదరులు నన్నపనేని నరేందర్ మేయర్ గారు ఆదేశం మేరకు వారికి 5,000 జరిమానా విధించడం జరిగింది. వెంటనే ఎంహెచ్ఓ గారు వారికి 5,000 జరిమానా విధించి 5,000 కూడా రిసిప్ట్ కట్ చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు లేని నగరంగా తీర్చిదిద్దాము, ప్లాస్టిక్ లేని నగరంగా తీర్చిదిద్దామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. వరంగల్ పార్లమెంటు సభ్యులు వారి ప్రాంగణంలో ఉన్నటువంటి వారి ప్రోగ్రాంలో ఫ్లెక్సీలు ఉండడం వారు ఒక గొప్ప నిర్ణయం. ఈరోజు 1వ తారీఖు నుంచి ఫ్లెక్సీలు బంద్ కాబట్టి కదలిక ఫౌండేషన్ వారికి వారు సూచన చేసి ఇవన్నీ తీసేయాలి అని చెప్పడం జరిగింది. మాకు పార్టీలకు అతీతంగా ఈరోజు మేము ఫైన్ వేయడం జరిగింది. ఇతర పార్టీలు కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ప్లాస్టిక్ నివారణను పూర్తిగా అమలు చేసే విధంగా ప్రజలందరూ సహకరించాలి. అది ప్రజల కోసమే కాబట్టి ప్రజలు దానికి ముందుండాలని మేము ఈ నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అధికారులతో హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి నేతలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.